శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 19 జనవరి నుంచి 25 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభ రాశిలో వక్రించిన గురువు గారు ఉన్నారు. అలాగే కర్కాటక రాశిలో వక్రించి నీచలో ఉన్నటువంటి కుజుడు, కన్య రాశిలో చంద్రకేతువులు, ధనస్సు రాశిలో బుధుడు, మకర రాశిలో రవి గారు, ఇక శని శుక్రులు ఇద్దరూ కూడా కుంభరాశిలో, మీన రాశిలో రాహువు సంచారం చేస్తూ ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి నీచలోకి వచ్చి ఉన్నది. అలాగే బుధుని యొక్క స్థితి మకర రాశిలోకి వచ్చి ఉన్నది. ఈ రకాలైనటువంటి మార్పులు జరుగుతూ గురువుగారి వక్రము విడిపోయింది. అలాగే కుజుడు వెనక రాశిలోకి వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నారు. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా ముఖ్యంగా చెప్పుకోదగినది ఒక మార్పు ఉంది. అది ఏమిటి అంటే గురువుగారి వక్రత వీడింది. గురుస్థానంలో ఉన్న వారికి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి ముఖ్య సూచన. వారు ఏ రంగానికి సంబంధించిన వారైనా కావచ్చు, గురుస్థానంలో ఉన్నవారు టీమ్ లీడర్స్ దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి, మఠాధిపతులు పీఠాధిపతులు దగ్గర నుంచి, సమాజానికి హితవు బోధించే వారి దగ్గర నుంచి, మంచి మంచి ఉపన్యాసకులు ఉన్నారు కదా మనకి చాలా మంది, అలాంటి వారికి సంబంధించి ఇలాగా ఏ రంగంలో అయినా సరే ఒక గురుస్థానంలో ఉన్న వారికి మంచి రోజులు అని చెప్పచ్చు. అలాగే కుజుని యొక్క స్థితి కూడా నీచ నుంచి రాశి మారి మిథున రాశిలోకి వెళ్ళారు. ఆయన ఎలాగో వక్రంలో ఉన్నారు కాబట్టి వెనక రాశికి వెళ్ళారు. దీనివల్ల కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి కేతువు మీద పడుతూ, 7వ దృష్టి ధనుసు రాశి మీద పడుతూ, 8వ దృష్టి రవి బుధుల మీద పడుతోంది. ఇది అంత పూర్తిగా ఇబ్బందికరమైనటువంటి వ్యవహారం అయితే కాదు. మనకి కుజుడు నీచలో ఉన్నంత వరకు, అంటే ఈ వారం ప్రారంభంలో వరకు కుజుని దృష్టి ఇక్కడ రవి గారి మీద పడుతూ శని శుక్రుల మీద పడుతోంది. ఎప్పుడైతే శని గారి మీద పడుతోందో, శుక్రుడు అంటే ఒక నెల రోజుల సంచారమే కాబట్టి ఏమీ ఇబ్బంది ఉండదు అని నేను చెప్పను. ఇబ్బంది ఉన్నప్పటికీ ఒక నెల రోజుల కాలమే కాబట్టి త్వరగా ఇబ్బందికరమైన పరిస్థితులని అధిగమించడానికి సమయం సరిపోతుంది. కానీ శనిగారు అలా కాదు. ఆయన ఇంకా మార్చి 31వ తేదీ వరకు రాశి మారట్లేదు. మరి ఈ కుజుని యొక్క స్తంభన జరుగుతూ ఉన్న కారణం చేత కుజుని యొక్క దృష్టి ఎప్పుడైతే శనిగారి మీద పడుతుందో విపరీతమైనటువంటి అనర్థాలకి దారి తీసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మనం అవన్నీ ప్రత్యేకంగా ఒక ఎపిసోడ్ చేసుకున్నాం కూడా. ఇప్పుడు ఆ అనర్థాల నుంచి కాస్త ఉపశమనం కలుగుతోంది ప్రజలకి. కుజుని యొక్క మార్పు మిథున రాశిలోకి వెళ్ళిపోతూ ఉన్న కారణం చేత, కుజుని యొక్క దృష్టి శనిగారి మీద లేకుండా ఉన్న కారణం చేత ఇప్పటి వరకు కుజస్తంభన వల్ల ఏర్పడినటువంటి పరిస్థితులు, అలాగే శనిగారి మీద దృష్టి పడుతూ ఉన్నటువంటి ఈ విపత్కర పరిస్థితులు ఏవైతే ఇప్పటి వరకు ఏర్పడి ఉన్నాయో, చాలామంది జీవితాలలో సందిగ్ధమైన వాతావరణం ఏర్పడి ఉందో అవన్నీ కూడా ఉపశమింపబడతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇది చాలా అదృష్టవంతమైనటువంటి విషయం. కనీసం ఇప్పటికైనా మనం బయటకు వచ్చాం. కానీ మళ్ళీ రాశి కూడా మారుతారు. మారినప్పుడు మళ్ళీ అప్పుడు పరిస్థితులు అప్పుడు తెలియచెప్పుకుందామని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. కుంభరాశి. కుంభరాశి వారికి కృషి చెయ్యాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. రాశిలో ఉన్న శుక్రాచార్యులు బాగున్నారు, షష్టంలో ఉన్న కుజుడు బాగున్నారు, లాభంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు. బుద్ధి బలం చక్కగా పెరుగుతోంది. విశేషమైనటువంటి ఆలోచనలు చేస్తారు. వాటిని ఎలాగా ఆచరణలో పెట్టాలి ఆలోచించుకుంటారు, ఆచరణలో పెడతారు. సంతాన రీత్యా కొంచెం సంతృప్తి కలిగించేటటువంటి అంశాలు ఉంటాయి. అలాగే రుణభారాలు కాస్త తగ్గేటటువంటి అవకాశాలు ఉంటాయి. లేదా రుణభారం పెరిగి ప్రస్తుత ఖర్చులని మీరు సమర్థవంతంగా ఎదుర్కోగలిగేటటువంటి స్థితి అయినా వస్తుంది. ఏదైనా మీకు ఆనందమే. సమయానికి డబ్బు అందడం కూడా ఒక విధమైన ఆనందమే. అప్పు అయితే అయింది, ముందర ఈ కష్టాన్ని మనం గట్టెక్కేసాం కదా, ఇది కూడా మనం చేయలేకపోతే 10 మందిలో నవ్వుల పాలైపోతాము అని చెప్పి ఆ విధమైన సంతృప్తికి లోనవుతారు అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. అన్నదమ్ముల సహాయ సహకారం అంతంత మాత్రంగా ఉంది. అయితే
మీరు శుభకార్యాలలో పాల్గొంటారు, మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు, అనేక రకాలుగా ఒక ఎంజాయ్ మూమెంట్లో ఉంటారు. మరి ఇవన్నీ ఎలా సాధ్యం? ఒక పక్క చూస్తే ఇబ్బందులు కనిపిస్తున్నాయి, రెండో పక్క చూస్తే విలాసవంతమైన జీవితం కనిపిస్తోంది అంటే ఒక్కొక్కసారి ఇది సాధ్యపడుతుంది. మీ స్నేహితులు కానీ, మీ బంధువర్గం కానీ ఎప్పుడు ఇదే ఆలోచించుకుంటూ కూర్చుంటావా? కొంచెం సేపు అలాగా వెళ్ళి మానసిక వికాసంగా ఉంటుంది, ఏదైనా మంచి డిన్నర్ చేసి వద్దాం పదా అని చెప్పి మిమ్మల్ని తీసుకెళ్తారు. అలా మీ కష్టంలో సాయితా ఉంటారు. మిమ్మల్ని మానసికంగా ఉల్లాసపరచడానికి మీ స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. కాబట్టి ఏమీ వర్రీ అవ్వకండి. అనుకూలమైనటువంటి పరిస్థితులు రాబోతున్నప్పుడు కష్టాలు ఒక్కసారి చుట్టుముట్టినట్టుగానే ఉంటాయి. అవి వాటంతట అవే పటాపంచలైపోతాయి. బంధువర్గం కానీ, స్నేహితులు కానీ, తల్లిదండ్రులు కానీ, లేదా మనకి ఇష్టమైనటువంటి ఆప్తులు కానీ ఎవరో ఒకరు మన్ని వచ్చి ఆదుకుంటారు. ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. అలాగే గురువుకి కూడా, నవగ్రహాలలో ఉన్నటువంటి గురువు గారికి కూడా ఒక్కసారి అభిషేకం చేయించండి, లేదా ఏదైనా గురు ఆలయంలో అభిషేకం చేయించండి. చాలా వరకు మనశ్శాంతి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం కానీ, శని బలం కానీ, రాహుకేతువుల బలాలు కానీ లేనప్పుడు కొంత చికాకులు ఉంటూ ఉంటాయి. అయితే మీ మనోధైర్యంతో మీరు వాటిని ఆ ఇబ్బందుల్ని పటాపంచలు చేసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. శుభం. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.